వచనము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఈరోజు చాలా మంది జీవితంలో వాక్యానుసారమైన జీవితము లేదు, దేవుని మాట ప్రకారము జీవించడం లేదు. దేవుని మాట ప్రకారము మరి అన్ని విషయాల్లో విధేయత కనపరచాలనే జ్ఞానము లేకపోవడం వల్ల చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పోతున్నాయి. వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే ఆశీర్వాదాన్ని నువ్వు విడిచిపెట్టినట్లే, జ్ఞాపకం ఉంచుకో. దేవుని మాటను నిర్లక్ష్యపరిచినట్లయితే నీకు రావాల్సిన ఆశీర్వాదం కూడా నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు అనేది మర్చిపోవద్దు. కనుక నీ హృదయం కఠినంగా ఉండి దేవుని వాక్యము కూడా నీ హృదయంలోనికి వెళ్లకుండా ఉండే అంతగా నువ్వు పాపము విషయంలో కఠినము చేసుకోవడానికి వీల్లేదు. అన్ని విషయాల్లో బహు జాగ్రత్త కలిగి వాక్యాన్ని వింటున్నప్పుడే వాక్య ప్రకారము జీవించే వారిగా మీ జీవితాలు కట్టుకోండి.